హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాధలో ఉన్న స్వరాని దగ్గరుండి ఇంటికి తీసుకువచ్చి కావేరి పరశురాముకి షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఝాన్సీ అయితే అభి మీదున్న కోపంతో షూట్ చేస్తుంది. ఇక అభి అయితే అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక బాబీని కూడా చంపేస్తాను, ఆ బాబీ కారణంగానే నాకు ఈరోజు అభి దూరం అయిపోయాడు, నన్ను ప్రాణంగా ప్రేమించినవాడు ఆ బాబీ కారణంగానే నన్ను నిర్లక్ష్యం చేశాడు, అలాంటి బాబీని ఎలా వదిలిపెడతాను అంటూ ఇక ఝాన్సీ అయితే బాబీని కూడా షూట్ చేయబోతూ ఉండగా వనమాలైతే ఆపేస్తుంది. ఇక వనమాలైతే ఝాన్సీ దగ్గరున్న రివాల్వర్ అయితే కింద పడిపోయేలా చేసి, బాబీ పారిపో, బాబీ నువ్వు ఇక్కడి నుంచి పారిపో అంటూ ఇక బాబీనైతే అక్కడి నుంచి పంపించేస్తుంది. ఏంటమ్మా మీరు చేసే పని, ఏం చేస్తున్నారు, ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కావడం లేదు. బాబీ చిన్న పిల్లవాడు, వాడికి మీ పగకి ఎన్న సంబంధం ఉందా? అభి సార్ అంటే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి చంపారు, మరి బాబీ మిమ్మల్ని ఏం చేశాడమ్మా? ఆ బాబీని చంపితే ఇక మీకన్నా మూర్ఖురాలు ఎవ్వరూ ఉండరు. అయినా మీరు ఒక పసిబిడ్డకి జన్మనివ్వబోతున్నారు, అలాంటిది ఇంకో పసివాణ్ణి చంపితే ఆ పాపం ఊరికనే వదిలిపెట్టదమ్మా. ఇప్పటికే స్వర జీవితం మీ కారణంగా నాశనమైపోయింది. మీ ప్రేమ కారణంగా స్వర జీవితాన్ని నాశనం చేసి మీరు అభిసార్ని కోరుకోవడం వల్ల అభిసార్ని సొంతం చేసుకోవడానికి స్వర జీవితంలో ఎన్నో అవకతవకలు చేశారు. ఇప్పుడు స్వరాకి ప్రాణమైన బాబీని కూడా చంపేస్తే ఆ అమ్మ ఉసురు ఊరికే వదలదమ్మా, ఒక్కసారి ఆలోచించుకో, అందుకే నిన్ను ఆపాను అంటూ ఇక వనమాలైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఇక ఝాన్సీ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నేను అభి మీదున్న కోపంతో ఇదేమీ ఆలోచించకుండా మూర్ఖంగా అభిని షూట్ చేశాను, బాబీని కూడా చంపాలి అనుకున్నాను, కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను వనమాలి. రేపొద్దున్న నాకు పుట్టబోయే బిడ్డ నాన్నెక్కడమ్మా, నాన్నని నువ్వే చంపేశావంట కదని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి? నా బిడ్డ దృష్టిలో నేను ఒక అంతుకురాళ్ళ ముద్రపడాలా, నేనొక దోషిలా నిలబడాలా? ఇంకా ఇక్కడ ఉండకూడదు వనమాలి, మనం దూరంగా వెళ్ళిపోదాము, నాతో పాటు వచ్చే వనమాలి. నీకంటూ ఎలాగూ కుటుంబం లేదు కదా, నాతో పాటు వచ్చేస్తే అక్కడ నిన్ను ఒక కన్న తల్లిలా చూసుకుంటాను, నిన్ను ఎప్పటికీ కూడా దూరం చేసుకోను, నా మాట నమ్ము అంటూ అనంగానే సరేనమ్మా నీతో వచ్చేస్తాను, కాదనడం లేదు, కానీ ఈ విషయం పోలీసులకి తెలిస్తే మనల్ని వెతుక్కుంటూ వస్తారేమో అంటూ అనంగానే అదంతా నేను చూసుకుంటాను, ఎవరికీ తెలియకుండా మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది. ఇక వనమాలి ఝాన్సీ ఇద్దరూ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక అభి అయితే రక్తపు మడుగులో అలా పడి ఉంటాడు. ఇంతలో ఇక ఇంద్రాని స్వర అయితే వేడుకుంటూ ఉంటుంది, దయచేసి నా బాబీని విడిపించండి, మీకు పుణ్యం ఉంటుంది. అక్కడ కాంచన్ అనే ఇన్స్పెక్టర్ నా బాబీని కనీసం కలవనివ్వడం లేదు, బాబీని ఏం చేసిందో అని నాకు చాలా భయంగా ఉంది. మీ కోపం తీరకపోతే నన్ను కొట్టండి, చంపండి, లేకపోతే నన్ను అరెస్టు చేయించండి, కానీ నా బాబీని మాత్రం విడిపించండి అంటూ అడిగేసరికి ఇక ఇంద్ర అయితే స్వర నీకోసమే నేను కూడా ఇంతకు ముందు వెతికాను, కానీ నాకు అర్జెంటుగా లండన్ వెళ్ళే పని ఉండడంతో వెళ్ళిపోయాను, బాబీని విడిపిస్తాను స్వర, పద అంటూ ఇక స్వరానైతే తీసుకుని ఇక ఇంద్ర అయితే కాంచన దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక కాంచననైతే నిలదీసేసరికి ఇక అసలు నిజాన్ని అయితే బయట పెడుతుంది. అభి సార్ వచ్చి బాబీని తీసుకువెళ్ళిపోయారు, ఈ విషయం చెప్పలేక నేను మీతో చెప్పలేదు అంటూ అనంగానే ఇక ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వర అయితే. ఇదేంటి, ఏంటి నువ్వు అనేది నిజమా?
బాబీని అభి సార్ తీసుకువెళ్ళిపోయారా? నువ్వు ఆ విషయం చెప్పకుండా నా దగ్గర నటిస్తున్నావా అంటూ స్వర అయితే కోపంగా కాంచన చెంపైతే పగలగొడుతుంది. డ్యూటీలో ఉన్న నిన్ను కొట్టేనని నువ్వు కేసు పెట్టుకున్నా సరే, ఏం చేసినా సరే, నేను నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు. నిన్ను అసలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నా బాబీ గనక నాకు దొరకకపోయినా, వాడికి ఏదైనా ప్రమాదం జరిగినా నీ జాబు వెంటనే ఊడిపోతుంది అంటూ ఇక స్వర అయితే ఇక వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తుంది. ఇక ఏడుస్తూ బాధపడుతూ ఇక ఇంటికి రావడంతో ఇక వెనకాలే ఇంద్ర అందరూ కూడా వస్తారు. ఇక బాబీ అయితే పరిగెట్టుతూ ఇక స్వర ఉన్న ప్లేస్కి అయితే వస్తాడు. ఇక స్వర దగ్గరికి ఇంటికి రాగానే అక్కడ స్వర లేకపోవడంతో, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకోసం నేను వచ్చానమ్మా. నిన్ను ఎలా కలుసుకోవాలి, నీకు ఈ విషయం ఎలా చెప్పాలమ్మా అంటూ బాధపడుతూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో స్వర అయితే చాలా దిగులుగా ఇంటికైతే వస్తుంది. ఇక స్వరాన్ని చూసి కౌగిలించుకుని ఇక జరిగింది మొత్తం చెప్తాడు. అభి సార్ లేడమ్మా, చచ్చిపోయాడు అంటూ అనంగానే ఇక ఆ మాటకి స్వర అయితే కుప్పకూలిపోతుంది. ఏంటి బాబీ నువ్వనేది అంటూ అనంగానే, అవునమ్మా, ఆ ఝాన్సీ అభి సార్ని చంపేసిందమ్మా అంటూ చెప్పంగానే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది స్వర అయితే. అభి సార్, ఎందుకు అభి సార్ ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు? నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఝాన్సీ మాయలో పడి మన పండంటి కాపురాన్ని నాశనం చేశారు. నాకు బాబీని దక్కకుండా చేశారు. ఇన్ని రోజులు ఎంతో హింస పెట్టారు. ఎన్నో అనరాని మాటలన్నీ అన్నారు. చివరికి మీకు ఏం మిగిలింది? ఈ చావు తప్ప అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వర. ఇంతలో ఇంద్ర అయితే కాశీని అడుగుతాడు, అసలు ఏం జరిగింది? అభి సార్ చనిపోవడం ఏంటి? ఝాన్సీ ఎవరు అంటూ అనంగానే ఇక కాశీ అయితే స్వర జీవితంలో జరిగింది మొత్తం అయితే చెప్తాడు. ఇక స్వర జీవితంలో జరిగింది మొత్తం తెలుసుకున్న ఇంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే ఈ జీవితంలో ఇన్ని కష్టాలా? ఏ ఆడపిల్లకి ఇన్ని కష్టాలు వచ్చుండేయే కాదేమో. స్వరా గారి జీవితం గురించి తెలుసుకుంటుంటే విన్న నాకే కన్నీళ్లు ఆగడం లేదు. నాకే నా మనసంతా అదో రకంగా ఉంది. అలాంటిది స్వయంగా ఆ కష్టాలన్నీ అనుభవించిన స్వరా గారు ఇక ఎంతలా కుమిలిపోయుంటారో, ఎంత కృంగిపోయుంటారో. నేను కూడా మూర్ఖుల్లా నిజ నిజాలు తెలుసుకోకుండా ఎంతగానో బాధ పెట్టాను, ఎన్నో మాటలన్నాను అంటూ ఇక ఇంద్ర కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కుమిలిపోతున్న స్వరాన్ని చూసి, మీరు బాధపడకండి, మీకు నేను అండగా ఉంటాను. ఇప్పుడు నా బాబీకి ఒక కన్న తల్లిలా చూసే మీరు అవసరం. నా బాబీకి అండగా ఉండి నా బాబీని మీరు ఎలాగైనా నడిచేలా చెయ్యాలి. నా సన్నీకి నడక వస్తే ఖచ్చితంగా వాడు సంతోషపడతాడు. మీరిక్కడే బాధపడుతూ ఉంటే నా సన్నీ ఎప్పటికీ నడవలేడు కదా. మీరు వచ్చి నా సన్నీని నడిచేలా చెయ్యండి అంటూ ఇక అడుగుతూ ఉండగా ఇక స్వర అయితే ఏమీ మాట్లాడలేక బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసు మీ మనసులో బాధ ఉందని, కానీ ఇంతకాలం మిమ్మల్ని ఒక రాక్షసుల్లా బాధ పెట్టిన వాడి గురించి మీరు ఇంతగా బాధపడడం నేను సహించలేకపోతున్నాను. వాడి పీడ విరగడైపోయింది అనుకోండి. ఇక మీదటైనా మీరు బాబీ కలిసి ఆనందంగా ఉండండి. నా సన్నీకి నడక వచ్చేలా చేస్తే నా సన్నీ కూడా ఆనందంగా ఉంటాడు. ఆ బాధ్యత మీరు తీసుకున్నారు కదా, అది మర్చిపోకండి అంటూ ఇక స్వరాకి సర్ది చెప్పి స్వరానైతే ఇక ఇంద్ర తనతో పాటైతే ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంతలో ఇక ఇంట్లో పరశురామ్, కావేరి అయితే ఉంటారు. ఇక స్వరాని ఇంద్ర దగ్గరుండి బాబీని, కైలాని, స్వరాని ముగ్గురిని తీసుకురావడంతో అది చూసిన పరశురామ్, కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య, ఇదేంటి, మళ్ళీ స్వరాన్ని ఎందుకు తీసుకొచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, చూడు, ఇక మీదట స్వరా గారు కూడా మన ఫ్యామిలీలో ఒకరే. తనని అవమానించినా, తనని ఏదైనా అనరాని మాటలని బాధ పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చూసినా మిమ్మల్ని మాత్రం ఊరికే వదిలిపెట్టను, అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు తను మన ఇంటికి ఒక గెస్ట్గా వచ్చారు. సన్నీని
తను దగ్గరుండి చూసుకుని నార్మల్ చేస్తారు. ఈ లోపల మీరు గాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ ఇంద్ర అయితే ఇక పరశురాము కావేరీకైతే షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.